శాంతి దినమును మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగేను. అందుకు వారు ఊరుకుండిరి. ఇక్కడ మనకి కనపడుతున్న మాట మేలు చేయటం వల్ల యేసయ్య ఇక్కడ ఒకరికి మేలు చేస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అయితే ఒకరిని స్వస్థపరుస్తూ ఉన్నట్లుగా మనకి పై వచనాల్లో కనపడుతూ ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది సమాజ మందిరంలో ఉన్న
చెప్తారు, ఆయన మళ్ళీ దాన్ని వేరుగా ఆలోచిస్తారు. అదంతా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేంటి, వాళ్ళకి ఏం చేసాం, కీడు తలపెట్టాం. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మేలు చేసిన వారు ఎక్కడుంటారు అంటే జీవ పునరుద్ధానంలో ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. కీడు చేసే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, తీర్పులో. ఇప్పుడు వాళ్ళు దేవుడికి సమాధానం చెప్పవలసిన వారిగా ఉన్నారు. నువ్వు ఎందుకు కీడు తలపెట్టావు, నేను నీకు చెప్పాను కదా, నువ్వు మాట ద్వారా వాళ్ళకి కీడు తలపెట్టావు, లేదా నీ చేతుల ద్వారా వాళ్ళకి కీడు తలపెట్టావు, ఎందుకు చేసావు. నేను ఆల్రెడీ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ద్వేషించండి, వారిని క్షమించండి, వారికి మేలు చేయండి. ఎప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు తీర్పులోనికి వెళ్ళాక నువ్వు అదే విధంగా చనిపోయావు, ఒకరికి కీడు చేసి చనిపోయావు అనుకోండి, దేవుడు తీర్పులో మాట్లాడుతున్న మాట మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నిన్ను హెచ్చరించాడు, అయినా నువ్వు అలానే ఉన్నావు. ఇక్కడ ప్రాణ నష్టం అనేది కలుగజేయకూడదు. ఏంటంటే వాళ్ళు మనకి ఎంత కీడు తలపెట్టినా మనల్ని ద్వేషించే వారికి మేలు మాత్రమే చేయాలి. దేవుడు మనతో చెప్తున్నమాట, అసలు కీడు తలపెట్టకూడదు. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతుంది. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయుడి. చూడండి, మేలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే దుర్భాషలు మాట్లాడారంటే వారి నోటి నుండి ఎలాంటి దుర్భాషలు రావు. కీడు తలపెట్టాలి, కీడు ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే అలాంటి ఉద్దేశాలు, అలాంటి మాటలు వస్తాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. దుర్భాష ఎప్పుడైతే నీ నోటికి వస్తుందో, అనుకూడని మాటలు ఎప్పుడైతే నువ్వు అంటున్నావో, ఎలాంటి బుద్ధులు కానీ ఆ యొక్క చెడు మాటలు కానీ మాట్లాడకూడని మాటలు ఎప్పుడు నీ నోటికి వస్తున్నాయో అప్పుడు నువ్వు కీడు ఆలోచిస్తున్నావు, కీడు చేయాలి, కీడు ఉద్దేశాలు నీకు వస్తున్నాయి. కాబట్టి మేలు అనేది నీ నుండి పోయింది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతూ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, వినువారికి మేలు కలిగినట్లు. ఎవరికండి, వినేవారికి మేలు కలిగినట్లు వాళ్ళ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. వాళ్ళ ఎంత నీ కీడు చేయని నువ్వు ఎలాంటి మాట పలకాలి అంటే వాళ్ళకి అనుకూలమైన మాటలే పలకాలి, వాళ్ళకి క్షేమం కలిగించే మాటలే పలకాలి. వాళ్ళ మీ నోట ఏం రాకూడదంటే దుర్భాష ఏదైనానో
మనసు అంతా సున్నా అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది, అక్కడ ఏం కనిపించదు. ఎందుకు అని అంటే దేవుడు నీ ముందు ఇది పెట్టాడు, దీనికి సమాధానం చెప్పినప్పుడు మాత్రమే అది నీకు కనబడుతూ ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట, నువ్వు మేలు చేయాలనే ఆలోచన కలిగిన నీవు ఎలాంటి మాటలు మాట్లాడకూడదంటండి? దుర్భాష అనేది రాకూడదు. దుర్భాష, దోషణ కలిగిన మాటలు రాకూడదు, చెడు మాటలు రాకూడదని దేవుడు మనతో చెప్తున్నాడు.
మీ మావయ్య